హాయ్ అండి. నామినేషన్స్‌లోకి వచ్చింది ఎవరు? ఈసారి ఫైర్ ఎలా ఉన్నది? తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్పుకుందాం. ఇమాన్యుల్ టాప్ 5లో ఉంటాడా? నాకైతే ఉండడనే అనిపిస్తుంది. రీతు డెఫినెట్‌గా టాప్ 5లో అయితే ఉంటుంది. ఎందుకు, ఏంటి అని అన్ని కారణాలు మాట్లాడుకుందాం. అసలు ఈ వీక్ నామినేషన్‌లో వచ్చింది ఎవరో తెలుసుకోవాలి. అసలు ఏ విధంగా ఫైర్ అయింది అని తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్‌ని చూస్తున్నవాడు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేసి వీడియో మొత్తం చూడండి. అప్పుడే వీడియోకి రీచ్ అనేది వస్తుంది. ఫస్ట్ టైం ఇమాన్యుల్ ఈసారి కూడా నామినేషన్‌లోకి రాలేదు. ఇమాన్యుల్ నామినేషన్స్‌లోకి రాకపోవడం వలన టాప్ 5లో మనం చూడమేమో అన్న ఫీలింగ్ అయితే నాకొస్తుంది. ఎందుకంటే అసలు నామినేషన్‌లోకి వస్తే కదా తనకి ఓట్ బ్యాంకింగ్ అనేది క్రియేట్ అవుతుంది. అసలు నామినేషన్‌లోనికి రాకపోతే ఎలా తనకి ఓట్స్ అనేవి ఓట్ బ్యాంక్ ఎలా అవుతుంది? ఎందుకంటే వస్తున్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఒక్కొక్కళ్ళకి అటాచ్ అయిపోయారు. వీళ్ళకి ఓటేయాలి, వీళ్ళకి ఓటేయాలని చెప్తున్నారు. వాళ్ళకి ఓట్లు వేస్తూ ఉన్నారు వాళ్ళ అలవాటు ప్రకారం. తర్వాత ఇమాన్యుల్ వస్తే కదా నామినేషన్‌లోనికి తనకు ఓట్ అనేది వెయ్యాలని చెప్పేసి ఆడియన్స్ అనేది ప్రిపేర్ అవుతారు. ఆల్రెడీ వాళ్ళకి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది. వీళ్ళకి నేను ఓటేయాలి నామినేషన్‌లోకి వస్తే అని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఇమాన్యుల్ నామినేషన్‌లోకి రావట్లేదు. రాకపోవడం వల్ల ఏంటంటే తనకి ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అవ్వటం లేదు. ఇన్ని 8 వీక్స్ నామినేషన్‌లో రాకపోవడం ఎలాగా? ఈసారి ఎప్పుడు నామినేషన్‌లో తనకే ఇప్పుడు భయం పట్టుకుంది. నేను నామినేషన్‌లోకి వస్తే నేను ఎలిమినేట్ అయిపోతానేమో, ఈ విధంగానే నేను నామినేషన్ రాకుండానే సర్వైవ్ అయిపోతాన్న ఫీలింగ్ తనలో బలంగా ఏర్పడిపోయింది. మరి మీరు చెప్పండి, టాప్ 5లో ఉంటాడనుకుంటున్నారు ఇమాన్యుల్? నా ఉద్దేశం ప్రకారం ఉండడనే అనిపిస్తుంది. ఏ రోజు నామినేషన్‌లోకి వస్తాడో ఆ రోజు ఔట్ అవుతాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే కిందటిసారి అవినాష్ అలాగైంది, రోహిణి అలాగైంది. మరి ఈసారి ఇమాన్యుల్ కూడా. ఇమాన్యుల్ బాగా ఆడుతున్న అన్నిట్లో ఉన్నాడు, చాలా బెటర్‌గా ఉన్నాడు. కానీ నామినేషన్‌లోకి వస్తే బాగుంటుంది. రాకపోవడం వల్ల తనకే లాస్ అంతే. ఇంక అంతకంటే ఏం చెప్పలేము. రీతు ఆట అనేది మార్చుకున్నది. తన ఆర్గ్యుమెంట్ సరిగ్గా పెడుతుంది. ఈసారి నామినేషన్స్‌లో కూడాని అసలు చెప్తున్నాను. నామినేషన్ ప్రక్రియ ఎలా ఉందంటే అక్కడ బొమ్మలన్నీ పెట్టారు కదా! బొమ్మలన్నీ పెట్టడం వల్ల పరిగెట్టుకొని రావాలి. పరిగెట్టుకొని వచ్చి వాడు బొమ్మను పట్టుకొని సేఫ్ జోన్‌లోకి వెళ్ళిపోవాలి. సేఫ్ జోన్‌లోకి వెళ్ళిపోతే ఎవరి బొమ్మను పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయారో వాళ్ళు సేఫ్ అయిపోయినట్టే. అంటే నామినేషన్ రారు. ఒకవేళ లాస్ట్‌లో బొమ్మ మిగిలిపోయింది. వాళ్ళే పట్టుకున్నారు. అంటే వాళ్ళు డైరెక్ట్ నామినేట్ అయిపోయినట్టమాట. అలాగమాట. ఇప్పుడు ఇమాన్యుల్ వచ్చాడు. ఇమాన్యుల్ బొమ్మే పట్టుకున్నాడనుకోండి. తను డైరెక్ట్‌గా నామినేట్ అయిపోయినట్టు. డెమో నిజంగానే ఎవరి బొమ్మను పట్టుకున్నాడు చాలా ఫాస్ట్‌గా పరిగెట్టెళ్తున్నాడు. తనకు దెబ్బలు తగిలినా కూడా చాలా ఫాస్ట్‌గా పరిగెట్టెళ్ళిపోతున్నాడు. కానీ ఈసారి డెమో రీతు బొమ్మ పట్టుకోలేదు. అది హైలైట్. రీతు బొమ్మ పట్టుకోలేదు. ఎవరి ఆట వాళ్ళు ఆడుకుందాం అనుకున్నారో మరేమో తెలీదు గానీ, రీతు బొమ్మ పట్టుకోకుండా ఇంకొకళ్ళ బొమ్మ పట్టుకొని పరిగెట్టుకొని వెళ్ళిపోతాడు. అది. అప్పుడు లాస్ట్‌లో ఏంటంటే దీంట్లోని సంజన ఎవరినంటే రీతు బొమ్మ పట్టుకుంటుంది. తను బయట సంజన ఉండిపోతుందన్నమాట. బొమ్మ పట్టుకొని ఉండిపోతుంది. సంజన ఎవరిని నామినేట్ చేస్తుందంటే రీతుని నామినేట్ చేస్తుంది. ఇప్పుడు సంజన బొమ్మ ఎవరి దగ్గర ఉన్నది? సంజన పట్టుకున్న బొమ్మ రీతుది ఉందనుకోండి. తర్వాత రీతు కూడా బయటకొస్తుందన్నమాట. ఇప్పుడు రీతు, సంజన వీళ్ళిద్దరూ ఎవరినైనా నామినేట్ చేసుకోవచ్చు. వీళ్ళు ఒకళ్ళనొకళ్ళే నామినేట్ చేసుకోవాలని లేదు. కానీ సంజన ఏం చేస్తుందంటే రీతుకి నామినేట్ చేస్తుంది. తర్వాత రీతు ఎవరినైనా నామినేట్ చేస్తుంది. వీళ్ళిద్దరూ నామినేట్ చేసిన వాళ్ళలో హోల్ హౌస్‌మేట్స్ ఏంటంటే వీళ్ళిద్దరు నామినేట్ చేసిన వాళ్ళు ఒకళ్ళనే నామినేషన్‌లో ఉంచుతారు. ఇంకొకళ్ళని తీసేస్తారనమాట. అలా ప్రక్రియ మాట. ఇప్పుడు సంజన రీతుని నామినేట్ చేసింది. రీతు సంజన నామినేట్ చేసింది. వీళ్ళిద్దరు నామినేషన్ అయిపోతే వీళ్ళిద్దరిలో ఎవరి స్ట్రాంగ్ పాయింట్ ఉంటుందో వాళ్ళ నామినేషన్ ఇస్తారు. మిగతా వాళ్ళ నామినేషన్ పోతుందన్నమాట. అలాగా. ఇప్పుడు సంజన రీతుని నామినేట్ చేసింది. రీతుని నామినేట్ చేసే ఏ పాయింట్ చేసిందంటే నేను సోలో ప్లేయర్‌గా నేను ఆడతాను. నీలాగా డెమో సపోర్ట్ తీసుకొని నేను ఆడను. ఎందుకంటే డెమో వల్లనే నువ్వు సర్వైవ్ అవుతున్నావు. నీకు ఆ బాండింగ్ అనేది ఎక్కువున్నది. నాకు ఎటువంటి బాండ్స్ లేవు అన్న ఫీలింగ్‌తో తిను మాట్లాడుతుంది. అప్పుడు రీతు ఏమన్నదంటే, నీకు ఉన్నది బాండ్ ఇమాన్యుల్‌తో. నువ్వు సింగిల్‌గా ఆడలేదు. నిజమే కదా! సంజన ఎక్కడ సింగిల్‌గా ఆడింది? ఆడిన మాటలు ఆడింది. కానీ సపోర్టివ్ టాస్క్‌లో ఇమాన్యుల్ పూర్తిగా సపోర్ట్ ఇచ్చాడు సంజనకి. అంతే కదా! అప్పుడు ఆ వాటర్ టాస్క్‌లో మరి సంజన నీళ్ళు ఎవరు తీస్తారు? ఇమాన్యుల్ తీస్తారు. మరి సపోర్ట్ ఎవరు లేకపోతే నీళ్ళలో నువ్వు మునిగిపోయేదాన్ని కదా! ఆ వాటర్‌ను తీయడం వల్లే కదా నువ్వు సర్వైవ్ అవ్వాలి ఆ టాస్క్‌లోని. సపోర్ట్ చేసే టైంలో సపోర్ట్ చేస్తాడు. ఒక్క రీతు ఏంటంటే, ఆ రంగుల టాస్క్‌లో డెమోకి కెప్టెన్ చేయాలన్న ఉద్దేశంతో తను రాంగ్ సంచాలకుగా ప్రూవ్ అయింది. అదొక్కటే తను చేసిన మిస్టేక్. మిగతా వాటి అన్నిట్లోని ఎవరి ఆట వాళ్ళే ఆడుకున్నారు. అంతే తప్ప ఒకళ్ళు సపోర్ట్ చేసుకొని ఏమీ ఆడలేదు. ఒక్క వాళ్ళ బాండింగ్ వల్ల వాళ్ళు నెగెటివ్ అవుతున్నారు. అంతే తప్ప అంతకంటే ఏమీ లేదు. అదే రీతు చెప్తున్నది. నా ఆట నేను ఆడుకుంటున్నాను. నా హౌస్‌లో నేను ఒక్కళ్ళతోనే బాండింగ్ పెట్టుకున్నాను. నేను వాళ్ళతోనే ఉంటున్నాను. మీరెలా పెట్టుకున్నారు ఇమాన్యుల్‌తో బాండింగు? అంతే కదా! రీతు శుభ్రంగా బాగానే వాదించింది.
తర్వాత వీళ్ళ పెట్టిన దాంట్లో నామినేషన్ వాటిలో రీతుని కాకుండా సంజనాని అయితే నామినేషన్లో వేయడం జరిగింది. ఎందుకంటే సంజన అంటే చాలామందికి పాయింట్స్ ఉన్నాయి తను మాట్లాడే తీరు కానీ ఏవైనా విషయంలో. తర్వాత నెక్స్ట్ ఏంటవుతుందంటే తనూజా గారు రాము బొమ్మ పట్టుకొని వస్తుందన్నమాట. రాము బొమ్మ పట్టుకొని వస్తే రాము బయటకు వస్తాడు. ఇప్పుడు రాము తనూజ వీళ్ళిద్దరూ నామినేట్ చేయాలి. తనూజ ఎవరిని చేస్తుందంటే ఇమాన్యుయల్ చేస్తుంది. ఇమాన్యుయల్ చేసి ఏమంటుందంటే మీరు ఏంటంటే ఆ కెప్టెన్సీ టాస్క్లో నాకు సపోర్ట్ ఇవ్వలేదు అని చెప్పేసి అంటే ఏమంటుందంటే ఇమాన్యుయల్ ఏమంటాడంటే నేను ఎంత బరువు మోయగలను అంతే మోయగలను, అంతకంటే నేను ఎక్కువ మోయలేను అని అంటే అసలు బరువు మోయడం ఎందుకు స్టార్ట్ చేస్తాను నువ్వు అని చెప్పేసి అంటాడు. అంటే నేను ఎంత హెల్ప్ చేయగలను అంత హెల్ప్ చేయగలను, అంతకంటే ఎక్కువ నువ్వు కోరుకుంటే నేను చేయలేను అన్నాడు. అదే ముందు నుంచి హెల్ప్ చేయడం ఎందుకు స్టార్ట్ చేస్తామని తనుజ అంటుంది. ఏం మాట్లాడుతున్నావు తనుజ, ఫస్ట్ నుంచి స్టార్టింగ్లో నాకు సపోర్ట్ అని వెనకపడ్డావు, అప్పుడు సపోర్ట్ చేస్తారు, ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడం ఎందుకు కదా. ఇమాన్యుల్ అదే నేను సపోర్ట్ చేసినప్పుడు నువ్వు సపోర్ట్ చేస్తావని చెప్పిన అనలేదు, ఎప్పుడు భరణి గారే నాకు సపోర్ట్ చేస్తానన్న ఫీలింగ్తోనే నువ్వు ఉన్నావు, అందుకని నేను ఈసారి సపోర్ట్ చేయాలనిపించినా నేను చేయలేదని చెప్పేసి ఇమాన్యుల్ అన్నాడు. తర్వాత ఇమాన్యుల్ నామినేషన్లో వచ్చి రాము కూడా ఒకరు నామినేట్ చేస్తాడు. తర్వాత వీళ్ళిద్దరి నామినేషన్లో ఎవరి పాయింట్ స్ట్రాంగ్గా ఉన్నదని అంటే వాళ్ళనే నామినేషన్ లిస్ట్లో తెస్తారు. అంటే తనూజని ఈ టైంలో నామినేట్ చేయడం అయితే జరిగింది. తర్వాత తనూజ భరణి గారికి కూడా నామినేట్ చేస్తుంది. కానీ భరణి గారు కొన్ని విషయాలు సరిగ్గా మాట్లాడలేదు. ఏం మాట్లాడుతున్నారంటే నువ్వు కూడా ఒకసారి బయటకు వెళ్ళిరా అప్పుడు తెలుస్తుంది అన్న మాటలు. తర్వాత ఈ విధంగా కొంచెం క్లియర్ అయితే లేదు, కానీ భరణి గారు కొన్ని విషయాలు సరిగ్గా మాట్లాడలేదు, తనూజ కూడా కొన్ని విషయాలు సరిగ్గా చేసుకోలేదు. వీళ్ళ దాంట్లో భరణి కూడా నామినేట్ అయితే అవ్వడం జరిగింది. తర్వాత దివ్యాకి ఒక పవర్ ఇస్తారు, ఏంటంటే ఎవరినైనా డైరెక్ట్గా నామినేట్ చేసేయచ్చు అని చెప్పేసి. అప్పటిదాకా తనూజ నామినేషన్లోకి రాదు, దివ్య డైరెక్ట్గా తనూజని నామినేట్ చేయడం వల్ల నామినేషన్లోనికి వస్తుందన్నమాట. తర్వాత ఏంటంటే శ్రీనివాస్ కూడా నామినేషన్లోనికి అయితే వస్తాడు. తర్వాత సుమన్ శెట్టి లాస్ట్లో వస్తున్నప్పుడు ఎవరిని తనూజ బొమ్మ పట్టుకొని వస్తాడు. నేను తనూజాకి నామినేట్ చేయను అని చెప్పేసి అని అంటాడు. ఏడుస్తాను, నేను కావాలంటే సెల్ఫ్ అవుతాను కానీ తనూజాకి నేను చేయను, ఎందుకంటే తనూజ మీద నాకు ఎటువంటి నామినేషన్స్ లేవు, ఎటువంటి పాయింట్స్ లేవు, అందుకని తను నామినేట్ చేయలేను అని చెప్పేసి సుమన్ శెట్టి ఏంటంటే సెల్ఫ్గా తనంతటా నామినేషన్ అయిపోతాడు అనమాట. ఎందుకంటే సుమన్ ఫస్ట్ నామినేషన్లోకి వస్తే భయపడేవాడు, వద్దు అని అనుకునేవాడు. కానీ ఈసారి తన కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఎందుకు పెరిగింది అంటే వచ్చిన వాళ్ళ ఇన్పుట్స్ ప్రకారం అందరూ ఏమంటున్నారు, సుమన్ అన్న నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు మంచి ప్లేస్లోనే ఉన్నారని చెప్పేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల ఇప్పుడు సుమన్ శెట్టిలో కూడా ధైర్యం వచ్చింది. నేను ఒకవేళ నామినేషన్లోకి వెళ్ళినా నేను బయటపడిపోతాను అని చెప్పేసి అందుకని నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటాను అన్నాడు. తర్వాత తను ఏడుస్తే ఒక్కొక్కడు వచ్చి ఊరుకోబెట్టడం అది జరుగుతుంది. ఇప్పుడు బయట సుమన్ శెట్టి గారి వల్ల విషాదమైన పాటలు అయితే రిలీజ్ అయితే అవుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తర్వాత ఏమవుతుందంటే తనుజ అంటుంది అప్పటికి, లేదు నువ్వు నామినేట్ చెయ్యని అంటుంది, కానీ సుమన్ శెట్టి అయితే నామినేట్ చేయడం అట. ఈ వీక్ నామినేషన్లో వచ్చినది ఎవరు అని అంటే తనుజ కళ్యాణ్ వీరిద్దరిలో నామినేట్ ప్రతిసారి వస్తూనే ఉన్నారు. వీళ్ళ ఓట్ బ్యాంకింగ్ అనేది ఫిక్స్ అయిపోయింది. తనుజ ఫస్ట్లో, కళ్యాణ్ సెకండ్లోనే. తర్వాత సంజన గారు వస్తున్నారు, సంజన వచ్చారు, ఇతను భరణి వచ్చాడు, తర్వాత రాము వచ్చాడు, శ్రీనివాస్ వచ్చాడు, ఇంకా వీళ్ళు వచ్చారు నామినేషన్లో. కనుక ఈరోజు లీస్ట్లో ఉండేది మాత్రం నాకు తెలిసిన ప్రకారం రాము అండ్ శ్రీనివాసు. సింగిల్ ఎలిమినేషన్ అయితే శ్రీనివాస్ అవుట్ అయిపోతాడు. సుమన్ శెట్టి గారు కూడా నామినేషన్లోకి రావడం అయితే జరిగింది. ఇది లైక్ చేసే వీడియో చూసారనుకుంటున్నాను, చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.